కొద్దిగా రెండు సబ్జెక్టులు ఉన్నాయి. ఒకటేమో మా మాజీ టెంపుల్ కమిటీ చైర్మన్ టెంపుల్కి సంబంధించి ధర్మపురి పట్టణానికి సంబంధించిన విషయాలు చెప్తారు. కొద్ది ఇంపార్టెంట్ కూడా. రామన్న 22 మాసాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ సొంత ప్రయోజనాల కొరకు గుడులను వాడుతున్నారు, బడులను వాడుతున్నారు, అన్ని వ్యవస్థలను కూడా పూర్తి స్థాయిలో వాడడం జరుగుతుంది. కలెక్టరేట్లు, ఎంఆర్ఓ ఆఫీసులు, తర్వాత పోలీస్ స్టేషన్లు ఏ విధంగా అయితే వాడుకుంటున్నారో ఇవాళ దేవస్థానాన్ని కూడా అదే రకంగా వాడుకునేటువంటి ఒక దౌర్భాగ్య స్థితికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ముఖ్యంగా ధర్మపురి దేవస్థానానికి సంబంధించి పెద్దలు కేవీ కేశవులు గారు చైర్మన్గా ఉండే, వారు కూడా మంత్రులు. తర్వాత రత్నాకర్రావు గారు చైర్మన్గా ఉండే, వారు కూడా మంత్రులు. తర్వాత సూర్యారావు గారు ఉండే, తర్వాత అనేక మంది చైర్మన్లు, నా వరకు చాలామంది చైర్మన్గా ఉన్నారు. మా రామన్న కూడా మొన్నటి వరకు చైర్మన్గా ఉండే. అనేక మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. ఈ దేవస్థానానికి సంబంధించి ఏ ఒక్కరోజు కూడా దేవస్థానానికి సంబంధించినటువంటి డబ్బులను వేరే ఇతర కార్యక్రమాలకు ఎప్పుడూ కూడా వాడినటువంటి చరిత్ర ధర్మపురి క్షేత్రంలో ఎన్నడూ కూడా జరగలేదు. మొన్న చాగంటి కోటేశ్వరరావు గారు ధర్మపురి వచ్చేసినప్పుడు 2 రోజుల ప్రవచన కార్యక్రమం అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. మేము ఆ ఏర్పాట్లకు ఎవరు కూడా చాగంటి కోటేశ్వరరావు గారు గతంలో కూడా ధర్మపురి 2 సార్లు వచ్చారు. మేము ప్రవచనాలు చెప్పించడానికో లేకపోతే ఇంకో దానికో వ్యతిరేకం కాదు. వచ్చా మహానుభావుడు ధర్మపురి వచ్చిండు. అయితే ఆ కార్యక్రమాన్ని కూడా 6:30 నుండి 8:30కు జరిగేటువంటి కార్యక్రమాన్ని కూడా మంత్రి శ్రీధర్ బాబు గారు 8:30కు వచ్చారని చెప్పి 8:30కు ప్రారంభం చేసి ఆ విధంగా కూడా కార్యక్రమ ప్రధాన ఉద్దేశాన్ని కూడా పక్కదోవ పట్టించారు. ఒకటి. ఇంకొకటి ఏంటంటే సుమారు 20 లక్షల రూపాయలు దేవస్థానం నుంచి ఖర్చు పెట్టినట్టు వినికిడి. మేము అడిగితే కూడా ఈవో గారు మరి ఖర్చు ఎవరు పెడుతున్నారు, భక్తులు ఎవరైనా దాతలు పెడుతున్నారా, లేకపోతే ప్రభుత్వం నుంచి పెడుతున్నారా, లేకపోతే గవర్నమెంట్కి సంబంధించినటువంటి వెళ్తున్నారా, లేకపోతే దేవస్థానం నుంచి పెడుతున్నారా అంటే వారు ఇప్పటి వరకు సమాధానం చెప్పేటువంటి పరిస్థితులు కూడా లేరు. ఎందుకంటే అక్కడ శేషప్ప కళావేదిక అని చెప్పి అద్భుతమైనటువంటి కళావేదిక, గతంలో అక్కడ కళ్యాణం జరుగుతుండే, ఏ కార్యక్రమాలు జరిగినా అక్కడనే జరుగుతూ ఉండే. ఈ ప్రెస్ మీట్కి సంబంధించి నిన్న జిల్లా మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి లక్ష్మణ్ కుమార్ గారు బీఆర్ఎస్ గత ప్రభుత్వం పైన, కేసీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన, కేటీఆర్ గారి పైన, నా పైన అంటే అవగాహన లేనటువంటి అనేక ఆరోపణలు చేయడం జరుగుతూ ఉంది. వాస్తవంగా ఈ సందర్భంగా మేము ఆయనను సూటిగా కొన్ని విషయాలు అడగదలుచుకున్నాం. సరే, నువ్వు ఇప్పుడు 22 నెలల పాటు ఎమ్మెల్యేగా, తర్వాత విప్పుగా, మంత్రిగా కూడా ఇప్పుడు పనిచేస్తూ ఉన్నావు. ఇది నియోజకవర్గంలో ఎవరిని అడిగినా చెప్పేటువంటి మాట ఏంటంటే 22 నెలల్లో తట్టెడు మట్టి పోయలేదు, ఎక్కడ అభివృద్ధి అనేది మా కళ్ళకైతే కనబడతలేదు, ఒక్క మంచి కార్యక్రమం కూడా లేదు అనేటువంటిది ప్రజలు మాట్లాడుతున్నటువంటి మాట. కానీ ఆయన మాత్రం చాలా చాలా గొప్పగా మాట్లాడుకొని తనకు తను ప్రేజ్ చేసుకొని మాట్లాడుకోవడం అనేది వాళ్ళ ముఖ్యమంత్రికి అలవాటు అయిపోయింది. ఆయన కింద పనిచేస్తున్నటువంటి మంత్రివర్గ సభ్యులకు, ఎమ్మెల్యేలకు కూడా అలవాటు అయిపోయింది. మరి ఒక ప్రశ్న అడుగుతున్నాం లక్ష్మణ్ కుమార్ గారు, నువ్వు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా పనిచేస్తున్నావు. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా పనిచేస్తున్న సందర్భంలో సోషల్ వెల్ఫేర్ కింద ఏవైతే ఎస్సీ గురుకుల పాఠశాలలు, ఎస్టీ గురుకుల పాఠశాలలు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, ఇవన్నీ కూడా మీ పరిధిలోకే వస్తాయి. తర్వాత వీటిని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కే ఉంటుంది. మరి ముఖ్యంగా లక్ష్మణ్ కుమార్ గారిదే బాధ్యత అని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. గతంలో ఎన్నడూ లేనటువంటి దుస్థితి అలా మనం చూస్తున్నాం. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ గురించి గతంలో కూడా నేను హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాను. 2 సంవత్సరాల నుంచి, దాదాపుగా 2 సంవత్సరాల నుంచి బెస్ట్ అవైలబుల్ స్కూల్కు సంబంధించినటువంటి బిల్లులు రాక
పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, తక్షణమే చర్యలు తీసుకోవాలి ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ మేము చెప్పినాక ఒక వారం 10 రోజులకే ఈ యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ బిల్లులు చెల్లించకపోవడం వల్ల పిల్లలను 5 సమీకృత గురుకుల పాఠశాలలు కడతాం, మరి ఆ కట్టేదాకా కేసీఆర్ మార్కుతోటి ఉన్నటువంటి గురుకుల పాఠశాలను రూపుమాపుతారా? దాదాపు 10 లక్షల మంది చదువుకునేటువంటి పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటారా? మరి మీరు ఎప్పుడు కడతారు? ఇప్పటి వరకు దీనికి అతిగతి లేదు, ఎక్కడ ఫౌండేషన్ లేచింది లేదు. ఈ బిల్డింగులు ఎన్నడు కట్టాలి? మీరు ఎన్నడు పిల్లలకు చదువు చెప్పాలి? ఇక్కడ ఎన్నడు విద్యాబోధన ప్రారంభం కావాలి? అప్పటిదాకా పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? మరి ఆనాడు ఎంతో ముందు చూపుతోటి విద్యకు దూరం ఉన్నటువంటి ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీ మైనారిటీలు కావచ్చు, వాళ్ళు గొప్పగా చదువుకోవాలని, ఉన్నత విద్యకు దూరంగా ఉండవద్దని మరి ఆ రోజు దాదాపుగా 1026 గురుకుల పాఠశాలలు మరి ఏర్పాటు చేసి దాన్ని మరి 5వ తరగతి నుంచి దాదాపు డిగ్రీ స్థాయి వరకు కూడా వివిధ రంగాల్లో కూడా వాళ్ళు రాణించడం కోసం మరి CAOలు కూడా ఏర్పాటు చేసి అనేక రకమైనటువంటి పోటీ పరీక్షలకు సిద్ధం చేసినటువంటి గురుకుల వ్యవస్థను ఇలా సర్వనాశనం చేస్తుంటే మంత్రిగా ఉండి చేతులు కట్టుకొని పిల్లలు రోడ్ల మీదకి వచ్చి మొర్రో అని మొత్తుకుంటుంటే మాకు అన్నం మంచిగా లేదు, పురుగులన్నం పెడుతున్నారు, నీళ్ళ చారు పోస్తున్నారు, బల్లులు పడుతున్నాయి, ఇప్పటికి 110 మంది పిల్లలు చనిపోయిన గురుకుల పాఠశాలల్లో. మీకు సోయిందా? మీ మంత్రులు కావచ్చు, నువ్వు కావచ్చు, మీ ఎమ్మెల్యేలు కావచ్చు, చనిపోయినటువంటి ఒక్క విద్యార్థి కుటుంబాలను పలకరించినటువంటి దాఖలాలు లేవు. మీకు దయలేనటువంటి పరిస్థితి అలా కనబడతా ఉన్నది. అంతేకాకుండా మరి ఈ గురుకుల పాఠశాల వ్యవస్థ, బెస్ట్ అవైలబుల్ వ్యవస్థ, ఇందులో మొత్తంగా చూసినట్టయితే లక్షల మంది, 10 లక్షల మంది దాదాపుగా గురుకుల పాఠశాలలో చదువుకుంటారు. 26,000 మంది విద్యార్థులు బెస్ట్ అవైలబుల్ స్కూల్లో చదువుకుంటారు. వీళ్ళ భవిష్యత్తుతోటి మీరు ఆడుకుంటే మంచిది కాదు. ఇది నిజంగా కూడా ఒక ఎస్సీ మంత్రిగా ఉండి మరి వీళ్ళని కాపాడలేకపోతే మీకు ఆ మంత్రి పదవి ఎందుకో కూడా మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వేరే విషయాలు వేరు, దీన్ని కాపాడమని మేము కోరుతా ఉన్నాం, దీన్ని రక్షించమని మేము డిమాండ్ చేస్తున్నాం. మా పిల్లల పక్షాన, ఎస్సీ ఎస్టీ వర్గాల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలా విషయాలు తను మాట్లాడిండు, మళ్ళీ ఈరోజు డిబేట్ అవుతాయి కాబట్టి వాటి విషయంలో తర్వాత మాట్లాడతాం అభివృద్ధి గురించి. ఈరోజు మాత్రం ఖచ్చితంగా దీనికే రెస్ట్రిక్ట్ అవుతాం. చాలా విషయాలు మాట్లాడిండు తను, ధర్మపురి అభివృద్ధి గురించి కావచ్చు, చాలా విషయాలు మాట్లాడిండు, వాటి గురించి తర్వాత మాట్లాడతాం. ఇప్పుడు మాత్రం మెయిన్ ఇష్యూ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, గురుకుల పాఠశాలలు, ఫీజు రియంబర్స్మెంట్, దీనిపైన దృష్టి సాధించాలని డిమాండ్ చేస్తున్నాం. నేను ఏమంటున్నానంటే ఇప్పుడే స్కూల్